ఓకే. మీ సూర్య సినిమాకి టీఆర్ చేశాను, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీ ఏంటి మా మీటీ ప్రెస్ కార్యక్రమం కలుస్తానని చాలా సంతోషంగా ఉంది. సో ప్రొఫెషనల్ గా డబ్బు కోసం కొన్ని చేసే సినిమాలు ఉంటాయి, క్యారెక్టర్ కెరీర్ పరంగా మెయిల్ గా వంటి సినిమాలు ఉంటాయి. సార్ మీ పర్సనల్ గా ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని మీ ఉద్దేశం ఉంది? రెండు కలిపి వస్తే బాగుంటుంది. బైకర్ లాగా, బైకర్ అలాగే మంచి రెమ్యునరేషన్, మంచి క్యారెక్టర్. సో ఇట్ వాస్ ఆయన అడిగినట్టు బోత్ టుగెదర్, మంచి సబ్జెక్ట్ ప్లస్ నో గుడ్ రెమ్యునరేషన్. అవును. పిల్లలకి తల్లిదండ్రులు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళ ఎదుగుదలకి దోహదపడతారు. వాళ్ళు ఎదిగిన తర్వాత పిల్లలే తల్లిదండ్రులకి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఇచ్చే జెన్యున్ గా పుట్టడానికి తగ్గట్టుగా ఉంటది. అట్లా మీ పిల్లలు కూడా ఆర్టిస్టులు, సినిమా ఇండస్ట్రీలో అన్ని తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు మీకు ఇచ్చిన మళ్ళీ రీఎంట్రీ సినిమా ఇస్తానంటే వాళ్ళు ఏమన్నా ఇద్దరేమన్నారు, ఎవరెవరు ఏమన్నారు? వాళ్ళందరూ కలిసి మాట్లాడుకునే నేను చెప్పాను, హీరోల పొజిషన్ లేదు, సబ్జెక్ట్ హీరో అనేది ఎప్పుడు చెప్తున్నా. అదే పిల్లలు నాకు తెలియనట్టు తెలిసిన విషయాల్లో చాలా చెప్తుంటారు. డాడీ ఇలా డాడీ అలా డాడీ అని చెప్తుంటారు. ఇలాగే మేము బతికేవరా, ఇలాగే వచ్చారా పైగా అనేది మనం అనుకుంటాము, చెప్తాము. వాళ్ళు వచ్చి ఇప్పుడు అమ్మాయి ఊరు వెళ్ళినప్పుడు డాడీ రసగుల్లా నేను ఆర్డర్ చేసి తిన్నారనుకోండి, అంతే నేను ఫుల్ వాచ్ లో ఉంటాను అన్నట్టు చెప్పేది మా అమ్మాయి. సో ఎక్కడి నుంచి బిల్లు ఆపరేషన్ బిల్లు అది ఆపండి కాస్త. ఓకే. సో పిల్లలు మంచిది చెప్తారు, రసగుల్లాని నేను స్వీట్ తినకూడదు అని దానికోసం చెప్తారు. అలా ఈ బైక్ చేసినప్పుడు వాళ్ళని డాడీ మీరు నిర్ణయించుకున్నారు ఏంటి, ఏదైనా చెయ్యాలి, అలా హలో 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 ఇది కొంచెం బెటర్గా పెట్టండి. సో పిల్లలు అదే వాళ్ళు చెప్పేది ఈ బైక్ విషయంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, డాడీ మీరు అనుకున్నారు కదా, సో మీరు చెయ్యండి, పొజిషన్ కాదు, మీరు అనుకున్న మీరు చెప్పినట్టు సక్సెస్ సబ్జెక్ట్ ఇస్తే హీరో అని నేను నాకు చెప్పి నాకు ధైర్యం ఇచ్చి ఇలా తాత అని పిలిచారు ఇవాళ షూటింగ్ లో అని ఇంట్లో వచ్చి చెప్పాను. తాత అని పిలవాల్సిన వాళ్ళే తాత అని పిలవట్లేదు, వాళ్ళని కూడా డాక్టర్ మామ అని పిలిపిస్తా. సో ఇప్పుడు ఇవాళ వచ్చి తాత అని చెప్పాడు, ఇంకా రేపు సినిమాలంతా నేను తాత అని వస్తుంది అన్నట్టు పిల్లలు అన్నా. పిల్లలు నవ్వుకున్నారు, ఏం చేస్తుంది అంతే కదా అన్నట్టు. పిల్లలు వాళ్ళ విషయం, వాళ్ళ సబ్జెక్ట్, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు చేసేది మాకు సంబంధం లేదు. వాళ్ళుగా సబ్జెక్ట్ వింటారు, వాళ్ళుగా ఓకే చేస్తారు, వాళ్ళుగా చేస్తున్నారు అండ్ మంచి పేరు సంపాదిస్తున్నారు. సో నా మంచి అడ్వైస్, సపోర్ట్ అన్ని నా పిల్లలే ఇస్తున్నారు. ఇప్పుడు మీరు యూ హ్యావ్ కమ్ బ్యాక్ బైకర్, పిల్లలు కూడా బిజీగా ఉన్నారు. జీవిత గారు షీఈ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఆవిడ కమ్బ్యాక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆమె కమ్బ్యాక్ ఉంటుందా? యాజ్ అన్ యాక్టర్స్ గా చాలా మంచి వాక్యూమ్ ఉంది ఈ రోజున, ఒక మదర్ క్యారెక్టర్స్ కానీ కొంచెం డిఫరెంట్ అలా చేయడానికి చాలా మంది అడుగుతున్నారు. బట్ ఏంటంటే జీవితం లేకపోతే మాకు పని అవ్వదు. జీవితం లేకపోతే జీవితం లేదు. అవును, జీవితం మా ముగ్గురిని చూసుకోవడం ఆవిడే. ఆవిడ లేకుండా ఎక్కడో వెళ్ళిపోతే అంత సఫరర్స్ మేమంతా. సో అందువల్ల మేము పంపించడం లేదు. పాలిటిక్స్ కూడా అదే, పాలిటిక్స్ వెళ్తే మేమంతా చాలా పెద్ద ఇది అయిపోతుంది అని ఇప్పుడు మా పిల్లలు మేము కలిసి తీసుకున్న నిర్ణయం. మీ స్వార్థం కోసం ఒక నటీమణిని, ఒక ఆర్టిస్ట్ ని తొక్కేస్తున్నారు.
ఆ కథ ఇంకా అలాగో నేను అందరి దగ్గర నుంచి కాపాడుతున్నానేమో కదా. సో ఆవిడ యాక్ట్ చేసి అందరు బాధపడకూడదు అని ఆపేస్తున్నానేమో. సార్ ఇప్పుడు గతంలో జరిగిన వివాదాలు, గొడవలు, ఆ అపోహలు అవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారి సినిమాలో ఆఫర్ వస్తే ఏం చేస్తారు మీరు? చేస్తా తప్పకుండా. అంటే అలాగే మీ పిల్లలు వరుసగా బిజీగా చేస్తున్నారు, వాళ్ళ సినిమాలో ఈ విధంగా అవకాశం వస్తే చేస్తా మరి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. మరి చేయకుండా దీనికి కానీ నాకు డౌట్, విలన్ చేస్తే తర్వాత చూసే వాళ్ళందరూ ఏమాట అంటారంటే మీరు సినిమా చేయండి, విలన్ చేయొద్దు అన్నట్టు అంటారు. ఎందుకంటే తలంబరాలప్పుడు అనేవారు. సో ఇప్పుడు మీ కంబ్యాక్ చాలా హ్యాపీ, చాలా సినిమాలు చేయండి అని జనాలు చెప్పేటప్పుడు ఒకటి విలన్ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది కదా ఏంటి రిజల్ట్ అని. అంటే సార్ అప్పుడు అది తక్కువ. అవునవును, అప్పుడు బాగా సింగ్ లో ఉన్నారు, బాగా దాన్ని మారింది కదా సార్. నేను అంటే మీరు తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు కానీ జీవిత గారు కానీ కొన్ని మహాశిస్ ద్వారా మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. తెలిసి చాలా తెలియకుండా చాలా చేశారు, మీకు కళ్ళ ఎదురుకుండా చూసిన సందర్భం. అవన్నీ మీకు ఈ రోజు కాపాడాయి అంటే అని అడిగితే ఏం చెప్తారు? మీరు చేసిన ధర్మం తలైకాకం, ధర్మం తలైకాకం అంటే తలని కాపాడుతుంది. నువ్వు చేసే ధర్మం నీ తలని కాపాడుతుంది అన్నట్టు తమిళలో సేయింగ్ ఉంది. సో తప్పకుండా ధర్మం ఎప్పుడు మనం చేసే మంచి కార్యక్రమం మనల్ని కాపాడుతుంది, మనకి మంచి చేస్తుంది, అందులో డౌటే లేదు. రాజకీయాల ప్రస్తావనకు వస్తే మీకు ఒక రాజకీయంగా కూడా ఒక జర్నీ ఉంది మీకు. అవును. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్రజెంట్ పొజిషన్? ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారని జనం కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మీరు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఎందులో ఉన్నారు? నేను కన్ఫ్యూషన్ లో లేదు కానీ పాలిటిక్స్ వెళ్తే అది పెద్ద పని. మేము వెళ్ళినప్పుడు అంతా మా పాకెట్ నుంచి డబ్బులు పెట్టామే కానీ మా ఒక రూపాయి ఎప్పుడు వచ్చింది లేదు పాలిటిక్స్ నుంచి. సో ఖర్చునే ఎక్కువ. సో అలాంటి పాలిటిక్స్ వెళ్ళి కష్టపడి పని చేయాలంటే పెద్ద పని. ఈ సినిమా పెట్టుకుని చేయలేము. ఒకటి సినిమా చేయాలి, లేదు అది చేయాలి. అది పెట్టుకుని ఇది చేసామనుకోండి మన డేట్స్ అన్ని ప్రాబ్లం వస్తుంది, మనం సరిగ్గా చేయలేము. అది వద్దు అన్నది మేము అనుకుంటాం విషయం. సార్ ఇప్పుడు ఎవరు జీవిత గారు నేను ఇష్టపడింది అన్ని ఆవిడ ఊరికే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. సో శేషు సినిమా ఎవరు మంచి డైరెక్టర్ దొరకలే. నేను సరే జీవిత నువ్వే డైరెక్టర్, ఎందుకంటే జీవిత టాలెంట్ ఉంది, మంచి సబ్జెక్ట్స్. మగాడు ఇంట్రొడక్షన్ సీన్ చేయాల్సింది డైరెక్టర్ మా మధు గారు ఫ్లైట్ మిస్ చేశారు. కానీ మాకు అక్కడ నేనే వెసల్ మాకు పర్మిషన్ అప్పుడే. సో అదంతా జీవిత అక్కడ పెట్టి జీవితాన్ని చేశారు మా మగాడు ఓపెనింగ్ సీన్ అంతా. సో అందులో నా వాడితే అంటే నా నమ్మకం, అందువల్ల ఇది చేపించాను. జీవితం అంటే పాలిటిక్స్ ఇష్టం లేదు, నాకే ఇష్టం. నా ఇష్టం కొద్ది కూడా తీసుకెళ్తా కదా, నాకంటే బెటర్గా మాట్లాడుతుంది. బెటర్గా మాట్లాడుతుంది అన్నదాని అంటే నేను చెత్తగా మాట్లాడతా, పక్కన ఎవరు ఉంటారు నా మంచి పేరు వస్తుంది. అలా మంచి పేరు వచ్చింది జీవితకి. వచ్చి మూల్యం అలా మంచి పేరు వచ్చి ఆవిడ మీకంటే పాలిటిక్స్ హిట్ మీరు కాదు అన్నారు. సో ఈ గొయ్యి మీరే చదువుకున్నారు. సరే కాబట్టి రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లో ద ప్రెసెంట్ చాలా హీటెడ్ గా వినిపిస్తున్న పేరు తమిళ్లో విజయ్. అవును. విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద, అతని విజయావకాశాల మీద మీ అబ్జర్వేషన్, మీరు తమిళనాడు కూడా చెందిన ఆర్టిస్ట్ చెప్పడం కరెక్ట్ కాదు. డూ యూ వెల్కమ్ ఈస్ కమింగ్ టు ద పాలిటిక్స్? చెప్పచ్చు కానీ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయలేరు అన్నది వద్దులే, అది వద్దు వద్దు వద్దు. అనవసరంగా
ప్రస్తుతం వస్తుంది. సరే, ఓకే. మీరు ఆయన పాలిటిక్స్ కి రావడం ఎలా వెల్కమ్ చేస్తారు? విజయ్ గారు రావడం మంచిదే. ఇంత పేరు ఉన్నప్పుడు వచ్చిన హీరో ఈయన విజయ్ గారు. ఆడియన్స్ సూపర్ రెస్పాన్స్ ఇచ్చే హీరో విజయ్ గారు. ఆయన రావడం అన్నది ఇది ఫస్ట్ టైం. ఎంజిఆర్ తర్వాత అవేతో రావటం, అంత వేవుతో రావడం ఫస్ట్ టైం. సో చూడడానికి గెలుస్తారని అనిపిస్తుంది. బట్ మాట్లాడుకున్నది చూడాలి. ఓకే. కరెక్ట్. అది నేను కొంచెం టెన్షన్ అయ్యి కొన్ని రోజులుగా జీవితాన్ని అడుగుతున్నా. మన పిల్లల పెళ్లి ఏంటి, జీవిత ఎప్పుడు ఎలాగా అనేది నేను అడుగుతున్నా. సో మీరు ఒకసారి అలా మాట్లాడుతున్నా. ఎందుకు ఆ మాట అలా వచ్చింది అంటే చాలా మంది వచ్చి అడగడం, శివాని నచ్చింది, శివాత్మిక నచ్చింది, మీరు పెళ్లి చేయడానికి ఇష్టమా అని సంబంధాలు రావడం మొదలైంది. సో నాకు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే మా పిల్లల్ని అడిగితే మాకు ఇప్పుడు వద్దు డాడీ, మేము ఇంకా కొన్ని రోజులు యాక్ట్ చేయాలి, మా యాక్టింగే ఇష్టం, దానికి ప్రాబ్లం వస్తుంది అంటే ఇప్పుడు మా వద్దు, ఇంకా కొన్ని రోజులు అవ్వని అని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం. అంటే మీరు చూసిన సంబంధాలు చేస్తాం. నాలాంటి హీరోనా? లేదు, వాళ్ళు మంచి మంచి సంబంధాలు అడుగుతున్నారు కానీ వాళ్ళు ఒప్పుకునేటప్పుడు మనం చేద్దాం. మీరు చూసిన సంబంధాలు చేసుకుంటారు అనుకుంటారా? అలాగే ఉన్నారు వాళ్ళు, మంచిదే కదా.